అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లోని ఆర్మీ బేస్లను ఇజ్రాయెల్కు తరలించేందుకు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ను కోరారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికా సైన్యం ఇజ్రాయెల్లోనే ఉంటే ఇరాన్, హెజ్బుల్లా, హౌతీల సక్సెస్ఫుల్గా అడ్డుకోవచ్చని చెప్పి, అంటే అమెరికా సైన్యం కనుక ఇజ్రాయెల్లోనే ఉంటే అప్పుడు ఇరాన్, హెజ్బుల్లా, హౌతీల నుంచి జరిగే దాడిని సక్సెస్ఫుల్గా అడ్డుకోవచ్చు అనేది ఇజ్రాయెల్ ప్లాన్. గాజాలో భారీ సైనిక బేస్ నిర్మించేందుకు గాజాలో అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా తీసుకుని గాజాకు సంబంధించి అక్కడ భారీ సైనిక బేస్ నిర్మించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా 350 ఎకరాల విస్తీర్ణంలో ఈ బేస్లను నిర్మించే ఆలోచనలు అమెరికా ఉందట. ఈ బేస్లో 5,000 మంది సైనికులు శాశ్వతంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియా, మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న దాడుల కారణంగా ఇటు దుబాయ్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇక్కడున్న ఎయిర్ బేస్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న మిలిటరీ బేసెస్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన దాడి కూడా వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేసింది.